రాధాదేవిని కృష్ణుడికి దూరం అవ్వాలి అని ఎవరు శపించారో తెలుసా? ఒకసారి కృష్ణుడు నిద్రపోవాలి అనుకుంటాడు. అప్పుడు శ్రీధముడిని పిలిచి, నువ్వు ఈరోజు నా ద్వారపాలకుడిగా ఉండాలి, ఎవరిని లోపలికి రానివ్వకుండా చూస్తావా అంటాడు. అప్పుడు శ్రీరాముడు, స్వామి, మీరు నన్ను అడగడం ఏంటి? మీరు నాకు ఆజ్ఞ ఇవ్వాలి అంతే. మీరు వెళ్ళి నిద్రపోండి, నేను లోపలికి ఎవరిని రానివ్వను అని చెప్తాడు. కృష్ణుడు లోపలికి వెళ్ళి పడుకుంటూ రాధే రాధే అంటూ కలవరిస్తూ నిద్రపోతాడు. రాధని కలవరించడం రాధాదేవి వినబడి, నా కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ శ్రీధముడు ద్వారం దగ్గర నిలబడి, నా కృష్ణుడు పడుకుంటున్నాడు, లోపలికి ఎవరిని రానివ్వద్దు అని ఆజ్ఞాపించారు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని రాధాదేవితో అంటాడు. కానీ రాధాదేవి వినకుండా, నన్ను కన్నయ్య పిలుస్తున్నాడు, నేను వెంటనే కన్నయ్యని కలవాలి అంటూ లోపలికి వెళ్తుంది. శ్రీధముడు కోపంతో, నేను మిమ్మల్ని శపిస్తా అని అంటాడు. రాధాదేవి నవ్వుతుంది, మీ శాపం కన్నా నా ప్రేమ గొప్పది, శపిస్తే శపించు, అంతేకాని నేను కన్నయ్యకి దూరంగా ఉండలేను అని అంటూ వెళ్తుంది. శ్రీధముడు, నన్ను అవమానిస్తావా అని ఇప్పటి నుంచి నువ్వు ఇంకో 100 ఏళ్ళు కృష్ణుడికి దూరం అవుతావు, యూత్రులోకంలో మనిషిలాగా జన్మిస్తావు, నీకు కృష్ణుడు అస్సలు గుర్తుండడు, ఇంతగా ప్రేమించి కృష్ణుడిని నువ్వు ఎప్పటికీ వివాహం చేసుకోలేవు అని శపిస్తాడు. ఇది విని నిద్రపోతున్న కృష్ణుడి కళ్ళలో నుండి కన్నీరు కారుస్తాడు. ఇది అంతా లోకరక్షణ కృష్ణుడి లీల.